హాయ్ గైస్, వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. సో ఇక్కడ ఏమంటే టాలీవుడ్ నష్టాలు ఉందంట. ఎందుకంటే పరిస్ వల్ల అంట. అది కాదు సార్ కారణము. నష్టపోవడానికి మెయిన్ కారణం వచ్చి ఇద్దరే టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఒకరు మైండ్ లేని నిర్మాత ఉండదు, రెండు హీరో తీసుకునే రెమ్యునరేషన్. ఈ ఇద్దరి వల్ల నష్టపోతున్నారు, అంతే, వేరే ఏం లేదు. ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ 100 కోట్లు ఉంటాయి కాబట్టి అది సినిమా ఆడుకుంటే పోతుంది ఆటోమేటిక్గా. మేము చూడాలి కదా, అది ఏమైనా కంటెంట్ ఉందా, లేదు. సో తప్పు ఎవరిది? నిర్మాత ఇచ్చే రెమ్యునరేషను, హీరోకి తీసుకునే రెమ్యునరేషను 100 కోట్లు. అలాంటప్పుడు కథ బాబట్టి చూస్తాము, అక్కడ ఏముండదు. ఇంకా అంటారా మాకు హీరో నష్టపోయాయంట మా వల్ల. ఏం సార్, మీకు ఆస్తుంది కదా, మీకు ఆస్తి ఎంతో వెనకాల కొన్ని కోట్లు ఉన్నాయి, మీకు సంపాదించారు బాగా సినిమాలు తీసి. మరి మీ ఫ్యాన్స్ ప్రజలము మాకేం లేదండి, అంత సున్నా జీరోస్ము. మాకు ఇంట్లో ఏముండదు, సినిమా వస్తామన్నమాట. టికెట్ పెట్టి 100 రూపాయలు 1000 రూపాయలు ఫస్ట్ డే. మీ ఫ్యాన్స్ పిచ్చోళ్ళండి. చెప్పాలంటే ఫ్యాన్స్ లేకుంటే హీరోలు లేరు. ఫ్యాన్స్ అందరూ సంక్రాంతి పోయారు, హీరో అందరూ బాగున్నారన్నమాట. కోట్లు వెనక వేస్తున్నారు ఆస్తి. వాళ్ళు అంటారు ఒక హీరో నష్టపోయారంట ఈ వీళ్ళ వల్ల, పైరసీ వల్ల, మా వల్ల. తప్పు సార్, ఇది తప్పు మీలో ఉంది. నిర్మాత ఇచ్చే రెమ్యునరేషన్లో ఉంది, మీలో ఉంది. అసలుకు ఒక మామూలు కథకి అన్ని కోట్లు పెట్టి అవసరమా? మీరు బాగా సంపాదిస్తున్నారు సినిమా తీసి. ఎలా? మీరు చూసినా కాబట్టి మేము మీ మీద పడ్డాం. ఫ్యాన్స్ మీరేమంటారు? నష్టపోయారంటారు. నష్టపోయి మీరు కాదు సార్, మీకు వెనకాల కొన్ని కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది. ఇక్కడ ఫ్యాన్స్కి ఏముంది? బొక్క, అంతే.